నిజమే. రాష్ట్రం కాదు. తాడేపల్లి ప్యాలెస్ లో రావణ కాష్టం ఉంది. అక్కడ ఏడుపులు, పెడబొబ్బలు, అసలు హాహాకారాలు నిన్నెంటుతున్నాయి. నిన్న ఈ మధ్య మరి గోడలు కూడా బద్దలు కొట్టేశారు కదా. పాపం జైలు వాతావరణానికి అలవాటు పడి జైల్లో కట్టుకున్న గోడలు కూడా తీసేయటంతో ఆ రావణ కాష్టంలో యొక్క ఆ చెడు వాసన ఇప్పుడు రాష్ట్రంలో కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకున్నారని వ్యక్తి, మీ పాలనలో మీరు చేయలేకపోవటం వల్ల మీరు 11 ఎందుకు వచ్చి. సరే, బ్రహ్మనాయుడు గారు ఒక ఛాలెంజ్ చేశారు, ప్రజల్లోకి వెళుతారని. ఇప్పటికైనా మీకు మేము ఛాలెంజ్ చెప్తున్నాం. 11 స్థానాలు మీరు ఎట్లా అసెంబ్లీకి రావట్లా, ఆ 11 కూడా రాజీనామా చేయండి. రాష్ట్ర ప్రజలు మరలా తిరిగి ఆ 11లో మిమ్మల్ని ఎన్నుకుంటే, ఆ 11లో మిమ్మల్ని ఎన్నుకుంటే ఎస్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కూడా ఆదరిస్తున్నారని మళ్ళీ మేము భావిస్తాం. మీకు దమ్ముందా ఈ ఛాలెంజ్? మీరు 11 రాజీనామా చేయండి. మీరు చేస్తారంటున్నా మొత్తం కాదండి, వారు మిమ్మల్ని 11 అన్నారు. మీ 11 చేస్తే వారు పోటీ చేస్తాము, మీరు పోటీ చేయండి అన్నారు. అంటే మీరేం చేస్తారు? మొత్తం చేస్తే తింటది అంటే మొత్తం చేయాలి. జమిలీ ఎన్నికలు కూడా వచ్చేటట్టు కంగారు పడద్దు. మొత్తం చేస్తే బాగుంటుంది. ఇంటికి పంపిస్తారు ఈ రైతులు, ఈ విద్యార్థులు, నీకు 15 కరెంట్ ఛార్జీలు బాధుడే బాధుడు, ఇసుక బాధుడే బాధుడు, ఇసుక దోపిడీ, ఎక్స్పోర్ట్లు, రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్లు, ఈ దాలు, ఈ మాఫియా అన్ని అర్థమైపోయింది జనాలకి. బాధుడే బాధుడు. చూడండి, అంత సీన్ ఉందా మీకు? ఒక నిమిషం ఆగండి. పాల్గొంటారు, గోడలు పాల్గొంటారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కంటిన్యూ చేయండి సార్. నారాయణమూర్తి, నువ్వు తినేది అన్నం అయితే, నువ్వు కంచంలో తినేది అన్నం అయితే అలాంటి మాట్లాడుతున్నాండి శాంతి ప్రసాద్ గారు, దయచేసి మరి ఏం చెప్పాలి వాళ్ళకి? ఏం చెప్పాలా? వాళ్ళు టైం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడకుండా మధ్యవాడు అంటే దూరతారేంటి? ఇది ఎక్కడండి డిబేట్స్ సంస్కారం? మరి మేము దూరితేనేమో మీరేమో ఆపుతారు. సరే, వారు ఓడిపోయి ఉన్నారు, ఆ బాధలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్ష హోదా కోల్పోయి ఉన్నారు. తక్కువ చేసి మాట్లాడతలేదు కదా. వారిని మీరు కూడా శాంతి ప్రసాద్ గారు అర్థం, ఇప్పుడు మీరు గెలిచిన జోష్ లో ఉన్నారు 5-6 నెలల నుంచి, వారు పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. ప్రతిపక్ష హోదా కోల్పోయి, అంటే నాయకులు వెళ్ళిపోతా చాలా డైలమాలకు వెళ్ళిపోయి నారాయణ గారు కూడా 2 నెలల పాటు డిబేట్లు కూడా దూరంగా ఉన్నారు. వారు ఇప్పుడే వస్తున్నారు, కొంచెం ఎంకరేజ్ చేసి స్వాగతం. బ్రహ్మనాయుడు గారు, మా అధినేత 2 చోట్ల ఓడిపోయినా మేము మొదటి రోజు నుంచి మేము డిబేట్లకు వస్తున్నాం, పోరాడాం. మా పోరాటం మీరు చూశారు. మమ్మల్ని ఎంత ఎగతాళి చేసినా మీరు చూశారు. ఏనాడు డిబేట్లు వదిలి మేము పోలేదు, కార్యరంగం వదిలి మేము పోలేదు. అందరికీ మీలాగా స్పోర్టివ్నెస్ ఉండదు కదా సార్. అందుకునే కొద్దిగా తగ్గమంటున్నాం. కొద్దిగా తగ్గండి. మీరు మాతో కొద్దిగా స్పర్ధలు తగ్గండి. మీరు ఏం చేశారో ఏం చేయలేకపోయారో దాని మీద పునరాలోచన చేసుకోండి. ఇక నేను చెప్పేది ఏంటంటే, వణుకు మొదలు పెడుతున్నాం, పాలన తీరులో మార్పు తీసుకురాబోతున్నాం. ఉన్నత స్థాయి పాలనాధికారుల్ని గాడిలో పెట్టడం అనే దానికి సంకేతం నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశం. ఒక దిశానిర్దేశం చేశాం. రాష్ట్రంలో ఇక నుంచి పాలన ఏ రకంగా ఉండాలి, మేము అదమర్చలేము, మేము చాలా జాగ్రత్తగా నిశ్చితంగా మిమ్మల్ని గమనిస్తున్నాము. బియ్యం అక్రమాలు జరిగిన పద్ధతులు ఇక జరగడానికి వీల్లేదు. అలాగే ఎటువంటి అక్రమాల పద్ధతులు జరగడానికి వీల్లేదు. జిల్లా కలెక్టర్లుగా మీకు బాధ్యతలు ఉన్నాయి. మీరు తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా సమస్య మీద కానీ, ఏదైనా జరిగిన సంఘటనల మీద కానీ మీరు తక్షణం స్పందించాలా. అలసత్వం అనేది మేము టాలరేట్ చేయట్లేదు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చినాయి. నిత్యం ప్రజలతో మీరు ఉండాలా, ప్రజలకి అందుబాటులో ఉండే వాళ్ళకి సహకారం అందించి మేము అనుకున్న పాలసీలని ప్రజలకు చేరువ చేయటమే కాదు, దాని యొక్క ఫలాలు ప్రతి ఒక్కరికి చేరాయో లేదో కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది అనే స్పష్టమైన సంకేతం వెళ్ళింది. ఇది పాలన అంటే. సంకేతం వెళ్ళింది సార్. అధికారులు మరి దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారా? నిర్వర్తించకపోతే ప్రభుత్వం వేటేస్తుందా? వేసే ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు ఒక మాట ఉంటుంది, కాకపోతే అది మరి ఉన్నతాధికారులు మళ్ళీ దాన్ని తప్పుగా వద్దులండి.
ఒక మోస పద్ధతికి అలవాటు పడిన వ్యక్తులు, ఉదాహరణ చెప్తాం పోనీ, ఒక మందుకు అలవాటు పడిన వ్యక్తిని ఆ మందు మార్పించడానికి మనం విశ్వ ప్రయత్నాలు చేస్తాం. ఒకడు తొందరగా మారుతాడు, కొందరు లేటుగా మారతారు. ఇది ఉదాహరణగా చెప్తున్నాను ఇక అధికారులు, ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడకూడదని ఉద్దేశం. ఇది సామెతగా మాత్రమే చెప్తున్నాను. హెచ్చరికలు జారీ చేశారు, గైడ్ లైన్స్ ఇచ్చారు. ఈ యొక్క స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మా యొక్క ప్రభుత్వాన్ని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మారినవాడు మాతో ప్రభుత్వంలో అధికారిగా ఉండి కొనసాగుతాడు, లేనివాడు లూప్ లైన్ లో పోతాడు. ఓకే, అంతేగాని మాకు ఇది ఇచ్చేవాడే మాకు అక్కడ ఉన్నత స్థానాల్లో ఉంటాడు, ఎదుటివాడు ప్రతిపక్ష నేతల్ని కొల్లబొడిచేవాడు, అవసరమైతే హత్య కూడా చేయడం సిద్ధపడేవాడు ఉన్నత స్థానాల్లో ఉంటాడు అనేది ఈ ప్రభుత్వంలో జరగదు. ఈ ప్రభుత్వంలో జరగదు. ఇకపోతే మా ఊరు మాట్లాడితే రావణ కాష్ట అడేపల్లి ప్యాలెస్ లో కాలుతుంది. ఒక మనిషి కాలి కుళ్ళిపోయి కృషించిపోయి వస్తున్నాడు. ఆ వాసన కంపు రాష్ట్రం మొత్తం కొట్టించబాకండి, అక్కడితోనే ఆపుకోండి. దాన్ని మీరు తీసుకొచ్చి వీధి వీధి తిప్పుతారంటే కుదరదు. ఆ కంపు భరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. లేదు, రాష్ట్ర ప్రజలతో మీరు చూడాలనుకుంటే 11 స్థానాలు రాజీనామా 11 స్థానాలు గెలిచి దాని గురించి మాట్లాడదాం. మీ యొక్క స్థాయి ఏంటి, మీ యొక్క స్థానం ఏంటి, బలం ఏంటి అనేది మాట్లాడుకుందాం. జగన్ గారి మీద పడి గడిస్తారు, ప్రజలు సర్వనాశనం చేస్తూ సగం గెలిస్తే రైట్. సమయం లేదండి, ఈ రోజు కూడా కలెక్టర్ల సమావేశం ఉంది. 9 గంటల నుంచి లేదా 9 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్, నారాయణమూర్తి గారు, ఈ రోజు కూడా కలెక్టర్ల సదస్సు అయితే నిర్వహించనున్నట్టయితే తెలుస్తా ఉంది. సో చూద్దాం ఈ రోజు ఏమి అంశాలు చర్చకు వస్తాయి, అధికారులతోటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఏం మాట్లాడతారనేది చూద్దాం. ధన్యవాదాలు.